నూతనముగానే ఉండాలి, నూతనమైన ఆలోచనలు కలిగి ఉండాలి, నూతనమైన పద్ధతులు కలిగి ఉండాలి. నూతనముగా నువ్వు దేవునిలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితము దేవుడు ఏం చేస్తాడని అంటే నూతన సృష్టిగా తయారు చేస్తాడు. హల్లెలూయా. నూతన సృష్టిగా ఆయన నిన్ను తయారు చేస్తాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దావీదు భక్తుడు అంటాడు, కీర్తనలు 51 అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు. ఒకసారి చూడండి, 51. ఇక్కడ చూడు, మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అని అంటూ ఉన్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ఏమడగాలంటే, దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నీ రక్తంతో నన్ను కడుగుము, నీ వాక్యంతో నన్ను కడుగుము, నీలో అంటుకట్టబడే అట్టి మనసును నాకు దయచేయమని చెప్పి నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి అడగాలి. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు కూడా ఏం అడగాల తెలుసా? అయా నన్ను నూతనముగా చెయ్యి, నీ వాక్యంతో కడిగిన నూతనముగా చెయ్యి, నేను నూతనముగా ప్రార్థన చేయుటకు ఎలాగో నేర్పించు, నేను నూతనముగా ఇతరులను ప్రేమించుటకు ఎలాగో నేర్పించు, నేను ఎలాగా ఇతరులను క్షమించుటకు ఈ సంవత్సరంలో అటు మనసును నాకు దయచేయి అని చెప్పి దేవుణ్ణి ఏం అడగలదు? నువ్వు అడగాలి. అయ్యా నాకు నూతనమైన హృదయము, శుద్ధ హృదయం కలిగి అనాలి. నీకు శుద్ధ హృదయం కావాలని అంటే, ఒకవేళ ఇప్పుడు వారికి దారి తప్పి ఉన్నావేమో, ఇప్పుడు వారికి దేవుని దూరంగా ఉన్నావేమో, ఇప్పుడు వారికి యేసు అంటే తెలియకుంటున్నావేమో, యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ఈరోజు నేను నీకు నూతనమైన హృదయమును దయచేస్తానని చెప్తూ ఉన్నాడు. నువ్వు నూతనముగా నిన్ను ఆయన వాక్యము ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను కడగతానని చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఒకటే ఇవ్వాలి, నీ హృదయమును దేవునికి అర్పించు, నీ హృదయమును ఆయన పాదముల దగ్గర అర్పించు. నీ హృదయమును ఆయన పాదముల దగ్గర అర్పిస్తే ఖచ్చితంగా, ఆయన పాదముల దగ్గర నీ హృదయమును కుమ్మరిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను శుద్ధునిగా చేస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, నిన్ను పవిత్రునిగా చేస్తాడు, నూతనమైన ఆలోచనలతో నింపుతాడు, నూతనమైన వరములతో, నూతనమైన ఆశీర్వాదములతో ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నిన్ను నింపాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయమును దేవుని పాదముల దగ్గర నువ్వు కుమ్మరించాలి. నీ హృదయమును దేవుని దగ్గర కుమ్మరిస్తే, నువ్వు చేసినటువంటి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను క్షమిస్తాడు. ఆయన ఈ సృష్టిలో ఎవరైనా క్షమించగలిగిన ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను క్షమించగలుగుతాడు. ఇంకెవరు నిన్ను క్షమించలేరు. నీలో ఉన్న పాపమును తీసివేయాలన్నా, నీలో ఉన్న చీకటిని తీసివేయాలన్నా, నీలో ఉన్న ఈ లోక దుర్నీతిని, ఈ లోకంలో ఉన్న చీకటిని నీలో నుంచి తీసివేయాలని అంటే యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవరు కూడా నిన్ను, నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న పాపమును తీసివేయలేరు. ఎందుకనంటే ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా 2024 సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు ఈ భూమిపైకి వచ్చాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే నువ్వు క్రీస్తు యేసు నందలి ఉంటే నువ్వు నూతన సృష్టి అంటూ ఉన్నాడు కదా. ఆయన అందరికి నువ్వు ఎలాగెళ్ళాలి? ఆయన దగ్గరికి నువ్వు ఎలాగెళ్ళాలి అంటే ఆయన మాటను వినాలి, ఆయన యందు విశ్వాసం ఉండాలి, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరు నన్ను నిత్య జీవం నాకు ఇవ్వలేరు, ఈ లోకం అనే చీకటి నుంచి నన్ను స్వతంత్రంలోకి, సర్వ స్వతంత్రంలోకి నన్ను ఎవరు నడిపించలేరు, యేసు మాత్రమే నడిపిస్తాడని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఒక శుద్ధ హృదయం దయచేయాలనుకుంటూ ఉన్నాడు. నూతనమైన సృష్టిలో నిన్ను తీసుకెళ్లాలనుకుంటూ ఉన్నాడు. నూతనమైన క్రమము నీకు నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వారికి నువ్వు దూరంగా ఉన్నావేమో, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి ఆయన పరిశుద్ధ పాదముల దగ్గర నువ్వు నీ హృదయమును కుమ్మరిస్తే ఖచ్చితంగా నీ చేయి పట్టి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటూ ఉన్నాడు. అంతరంగములో బాహ్యముగా ఒకలా కనబడతాం, పైకేమో చాలా మంచి క్యారెక్టర్ కలిగిన వారముగా, మంచి వారముగా, చేసే పనులన్నీ మంచిగా చేస్తూ ఉంటాం. కానీ అంతరంగంలో ఏముంటుందో తెలుసా? ఏదైనా దేవునికి విరోధమైనది ఉన్నదేమో అని చెప్పి ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడగవలసిందే, అయా నా అంతరంగములో
స్థిరమైన మనసు నీవు. చాలా మందికి ఒక స్థిరత్వం అనేది ఉండదు, ఒక దగ్గర స్థిరముగా ఉండలేరు. చేసే పనిలో కావచ్చు, వెళ్ళే చర్చికి కావచ్చు, వాక్యం చదివేటప్పుడు కావచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కావచ్చు, ఏముండదు, స్థిరమైన హృదయం ఉండదు. ఎందుకనంటే స్థిరంగా ఉండలేరు. ఒక్క 2 నిమిషాలు కూడా దేవునికి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావేమో. ఈ సంవత్సరంలో నువ్వు అడుగు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ఇస్తున్నారు ఏంటో తెలుసా? స్థిరమైన మనసుని నూతనముగా పుట్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.